హలో ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మే 23, 2025 సంవత్సరం. కడప జిల్లా మైలవరం మండలం కంబాల దిన్నె గ్రామం. ఈ గ్రామంలోని ఒక చర్చిలో పెళ్లి జరుగుతోంది. పెళ్లికి ఒక మహిళ తన 3 ఏళ్ల కూతురుతో పాటు వచ్చింది. చర్చ్ అంతా బంధువుల కోలాహలంతో సందడిగా ఉంది. ఆ పెళ్లికి రహమతుల్లా అనే వ్యక్తి కూడా వచ్చాడు. ఈ 3 ఏళ్ల బాలిక ఆడుకుంటూ ఉండగా రహమతుల్లా అక్కడికి వెళ్ళి అరటిపండు ఇస్తానని చెప్పి చర్చి వెనుకకు తీసుకువెళ్ళి అత్యాచారం చేసి చంపాడు. బాలిక మృతదేహాన్ని సమీపంలో ఉన్న ముళ్ళ పొదల్లో పడేసి ఏమీ తెలియనట్లు పెళ్లి బంధువుల్లో కలిసిపోయాడు. కానీ అతని చొక్కా మీద రక్తపు మరకలు పడి ఉండడం రహమతుల్లా గమనించలేదు. కొందరు వ్యక్తులు అది గమనించి నీ చొక్కా మీద రక్తం ఉందేంటి అని అడగ్గా రహమతుల్లా పారిపోయే ప్రయత్నం చేయగా వారు పట్టుకున్నారు. ఇంతలోనే బాలిక కనపడట్లేదు అని తల్లి రోధిస్తుండగా అందరూ బాలికను వెతకడం ప్రారంభించారు. సమీపంలోని ముళ్ళ పొదల్లో బాలిక మృతదేహాన్ని వారు గుర్తించారు. రహమతుల్లాని వారంతా బాగా కొట్టారు. ఇంతలోనే పోలీసులు రావడంతో అదుపులోకి తీసుకున్నారు. బాలిక బంధువులు అదే గ్రామంలోని రహమతుల్లా ఇంటిని బుల్డోజర్ సహాయంతో కూల్చివేశారు. వాడిని మాకు అప్పగించాలి అని నినాదాలు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న రహమతుల్లా అదే రోజు కస్టడీ నుండి తప్పించుకున్నాడు. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎక్కడా అతని ఆచూకీ దొరకలేదు. జూన్ నెల 2025 సంవత్సరం 4వ తారీఖు మైలవరం జలాశయంలో ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మృతదేహం బాలికని చంపిన రహమతుల్లాదిగా గుర్తించారు. చేసిన తప్పు తెలుసుకోవటం వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావించారు. అతని మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించబోతే వారు తీసుకోము అన్నారు. జమ్మలమడుగు పురపాలక సంఘం ఆధ్వర్యంలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.